నమస్తే మదిల మాటకు స్వాగతం. ఇవాళ మన గెస్ట్ అవ్వాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే నేను రోల్ కాకుండా చూసుకోవాలి. ఆయన నాకన్నేంది అందరికన్నా జబర్దస్త్ మాట్లాడతాడు. మన హైదరాబాద్ లాంగ్వేజ్కి పెట్టింది పేరు అనమాట. ఎవరో చూడాలనిపిస్తుందా? మన రోలర్ రగన్న. పలకరిద్దామా? ఎట్లున్నావు మరి? అరే సూపర్, చూసి కనిపిస్తలే కాతెప్పితే కాందానికి. నువ్వు ఎట్లున్నావు? నేను మస్తున్నా. షేర్ ఖాన్ లాంగ్వేజ్కి కదా. మరి ఎట్లా మాట్లాడుతావు? హైదరాబాద్ లాంగ్వేజ్ అంటే అందరు పోరగాళ్ళు కాలేజీలలో మాట్లాడడానికి అదొక ఇదిలాగా ఫీల్ అవుతారు. నువ్వు నేర్పిస్తున్నావు అంతేనా? నువ్వు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నుంచి కూడా ఇట్లానే మాట్లాడుతున్నా. ఇగో ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే నన్ను అంటుండే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది అర్థమవుతుందా, నీ అవతారానికి నీకేమైనా సంబంధం ఉందా అని అంటుండే. ఓ మస్తు మంది అన్నారు, బొచ్చడు మంది అన్నారు అన్న. నిజం, చేతిలో బొచ్చలు పెట్టాలి. అయ్యో హాస్టల్లో ఉండేటప్పుడు అయితే ఏం మాట్లాడుతున్నావు అర్థం కాకపోతే అంటుండే. నిన్నెవరన్నా అన్నారు అట్లా? ధైర్యం లేకపోతున్నారు నిన్ను చూసిన తర్వాత అనలేరు అనుకో. కానీ నువ్వు జబర్దస్త్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు నువ్వు మస్తు చదువుకున్నావు అని. చదువుకున్నావు కదా? చదువుకున్నా అయ్యా, లేకపోతే ఇటు దాకా రానిస్తారా? అంటే చదువుకు యాక్టింగ్ కి సంబంధమేనా? చదువుకు యాక్టింగ్ కి సంబంధం అంటే అట్లేముండదు. చదువుకుంటే ఇంకా బాగా చేయొచ్చు, అంటే చదువుకోకపోయినా చేయొచ్చు. దేని దారిది అందే. చదువుకుంటే ఎక్కువ తెలుసుకోవచ్చు. జనరల్ గా సినిమాలలో క్యారెక్టర్లు వేసేటోళ్ళు, హైదరాబాద్ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు పెద్ద బొట్టు పెట్టుకొని గోల్సులు వేసుకొని ఇవన్నీ వేసుకుంటారు కదా. ఇవి నీకు ముందు నుంచి అలవాటా? లేకపోతే రగన్న బాగా చదువుకున్నాడు కానీ జాబ్ చేసేటప్పుడు పైసలు వసూలు చేపించేదట కదా. పైసలా? ఎవరన్నా లోన్స్ గానీ ఏదో గానీ అట్లా వేరే దుకాణం ఉండేనా? అది ఉండేనా? ఫస్ట్ సాఫ్ట్వేర్ దుకాణము చూసినావా? ఆ దుకాణం తర్వాత కలెక్షన్ దుకాణం పెట్టినా చేసి కానీ మంచిగా అనిపించలే. బెదిరించుడు మంచిగా అనిపించలే. చేయొచ్చు మంచిగా అనిపించలే, గలీజ్ అనిపించింది. ఏ వద్దని చెప్పి మంచి చేసిన. దమ్కీలు ఇస్తుంటివా? ఇప్పుడు అన్నీ అవసరమా? ఏ కావాలా? ఇగో నువ్వు రగన్నవు సినిమాలకు వచ్చినవి ఇవన్నీ మాకు తెలుసు. అవాజ్ చేయకు. నువ్వు ఇక్కడ వచ్చేది క్వశ్చన్ లేనికి క్వశ్చన్ లే. కాలిపీలి మదాకులాడినావు అనుకో ఏం కాదు. ఇట్లా చేస్తే ఏం చేస్తా? దమ్కీలు ఇష్టం లేకున్నా చెప్పు, నన్ను చూసి అందరు నవ్వుతారు. ఇగో నీ పని అదైనప్పుడు నువ్వు దమ్కీలు ఇవ్వాలి కదా. అదే ఆ టైం నా దందా అయిపోయింది, అది దుగ్నం బంద్ ఇదైనాక. కానీ సినిమాలకు వచ్చినాక కూడా కొన్ని రోజులు ఉద్యోగాలు చేసిండ్రట. ఉద్యోగం సాఫ్ట్వేర్ చేసిన. సాఫ్ట్వేర్ లా 2010 వరకు 9 వరకు చేసిన. మొన్నటి దాకా చేసిన. అదుర్స్ రిలీజ్ అయినాక చేసిన 2010 జనవరి. ఎట్లా కుదురుతుండన్నా అటు ఉద్యోగం ఇటు ఇది? మళ్ళీ సాఫ్ట్వేర్ అంటే బాగా అప్పుడు ఎక్కువ సినిమాలు చేయకపోవు, తక్కువనే చేసు. 8 సంవత్సరాలలో 38 సినిమాలు చేసిన. 2002 ఆదికి వెళ్ళి అదుర్స్ వచ్చేటప్పటికి 38 సినిమాలు అయినాయి. అదే అదుర్స్కించి ఈ రోజుకి 130 సినిమాలు అయినాయి. 5 సంవత్సరాల్లో 170 అంతే, 160 170 ఉంటాయి. అంటే 2-3 ఇయర్స్ నుంచి సంవత్సరానికి ఒక 20-25 సినిమాలు అవుతున్నాయి. తిరుపతిలోకి వెళ్ళినప్పుడు అనుకుంటా కదా మీరు ఇంకా దీన్ని ప్రొఫెషనల్ చేసుకుందాం అనుకున్నది? గుళ్ళోకి వెళ్ళినప్పుడు? గుళ్ళో కానీ కాదు, నేను ప్రొఫెషన్ చేసుకుందాం అనుకున్నది అదుర్స్ తర్వాతనే. ఇక అదుర్స్ రిలీజ్ అయినాక నాకు జాబ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. ఫుల్ సినిమాలు వచ్చినాయి, చేతి నిండా సినిమాలు ఉన్నాయి, గ్యాప్ లేదు. అంత పైసలు తీసుకుంటూ అక్కడ జాబ్కి న్యాయం చేయకుండా ఇక్కడ దీనికి న్యాయం చేయకుండా కాదు, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని డిసైడ్ అయినాక ఒకరోజు అలా కూర్చున్నా. ఎవరికి అడగలే, మా మమ్మీ డాడీకి అడగలే, నా భార్యకి అడగలే, ఎవరికి అడగలే. అనుకున్న రాత్రిలా పొద్దున లేచిన పోయినా, రిజైన్ చేసేసిన, వచ్చేసిన ఇంటికి. వచ్చేసి ఒక నెల రోజులు అవుట్ వెళ్ళిపోయినా. పిక్నిక్ అంటే ఒక్కడనే వెళ్ళిపోయినా. ఆలోచించుకొని ఇంకెందుకు చేసిన, ఇంకా ఆలోచన అయిపోయింది. మళ్ళా ఇక టెన్షన్ పడద్దు అని చెప్పి ఇంట్లో అందరిని చూసినా అనుకో. ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చి అరే ఏం రా సుఖంగా ఉన్న ఉద్యోగం వదిలేస్తావా, మంచిగా ఏసీ రూమ్లో కూర్చొని ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, బ్యాలెన్స్ లేనిది ఇది, దీని మీద డిపెండ్ అయ్యి ఉద్యోగం ఇస్తావా, మంచి ఉద్యోగం అని అంటే ఇవన్నీ చెప్పి నన్ను ఎక్కడ డిస్టర్బ్ అవుతానని చెప్పి దాని మన వెళ్ళిపోయాను. ఒక 15 రోజులు ఊరంతా తిరిగిన, ఆడిడ తిరిగిన, మస్తు ఎంజాయ్ చేసిన. వెనుకకు వచ్చిన, నిమ్మలం అయిపోయింది. మా వైఫ్ ముఖం చూసిన, నవ్వింది. అచ్చా సూపర్ అనుకున్నా. అంతేగా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏదున్నా లేకపోయినా ఇంట్లో సుఖం ఉండాలి. ఇంట్లో టార్చర్ అయింది అనుకో ఏం చేసిన ఉత్తకథనే. ఈరోజు డెఫినెట్గా నేను ఇన్ని సినిమాలు చేసిన అంటే డెఫినెట్గా వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే. బయటకు వచ్చినాక ఎంతమంది సపోర్ట్ చేసిరనే సెకండరీ. ఇప్పుడు బయట అందరు సపోర్ట్ చేసి నేను పెద్ద స్టార్ అవ్వచ్చు,
ఇంట్లో సపోర్ట్ లేదనుకో ఉత్తదే ఉత్తమాట అలా అడగకుండానే వాళ్ళు ఏమనుకుంటారో మీరు తెలుసుకున్నారు కదా. ఇక మా డాడీ కొన్ని ఏళ్ళు అయితే ఇక ఎందుకని ఉండబట్టే ఇప్పుడు మెల్లగా అవుతుంది. అరే మీరు రఘు డాడీ కదా అనగానే ఇట్లా చూస్తుండు, నా ఇంకా చూస్తాడు సీరియస్ గా. ఇప్పుడు జర్రా కొంచెం మరి వాళ్ళకైతే భయం ఉంది, బ్యాలెన్సింగ్ లేనిది అది ఇది అంటే ఇక డెఫినెట్ ఉంటది కదా. కంపల్సరీ. ఇప్పుడు ఫాదర్ ఆర్మీ ఆఫీసర్, ఫుల్ స్ట్రిక్ట్ సెక్యూర్డ్ జాబ్ ఆయన పొద్దున పోయి సాయంత్రం వచ్చినామా, ఇంట్లోనమ్మా, ఆదివారం సెలవు వచ్చిందా బయట పోయినామా, ఇట్లుండే 60 సంవత్సరాలు వచ్చినా రిటైర్ అయినామా, పెన్షన్ ఇచ్చిర్రా, ఇంట్లో కూర్చున్నామా అన్నది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ప్రొసీజర్ అది. ఇక దాన్ని మనం తప్పు పట్టరాదు. వాళ్ళ టైం కెంచి వాళ్ళ జమానకెంచి ఉన్న పద్ధతి అది. ఇప్పుడు లైఫ్ అట్లా లేదు. ఇన్స్టెంట్ కాఫీలో పౌడర్ వేసినావా, పాలల్లా రప్పంది అయినా పక్క వచ్చినావా, అంతే. ఇప్పుడు నీకు బ్యాలెన్సింగ్ తెలిసిందా అన్న? బ్యాలెన్సింగ్ అంటే మన చేతిలోనే ఉంటుంది. ఎవ్వరు ఎదుటోడు ఎవ్వరు నేను ఏం చేయరు. నువ్వు ఎలా ఉంటావు అనేది నీ బ్యాలెన్స్. సక్సెస్ వచ్చిందని చెప్పి బిల్డింగ్ ఎక్కి దుంకులాడినావు అనుకో, కాలు స్లిప్ అయితే కింద పడతావు. మనమే పడతాం. బయటోడు పడాడుగా, ఎదుటోడు పడాడుగా, నువ్వే పడతావు. అట్లనే ఫెయిల్ అయింది కదా అని చెప్పి కుంగిపోయినావు అనుకో, ఏమవుతుంది? రెండు వద్దు, మంచిగా ఉండు. నువ్వు ఎప్పుడు నీ మాటకు నిలబడి ఉండు, కథం నీ టైంకి నిలబడి ఉండు. నేను ఇక్కడ దేన్ని కేర్ చేయను, ఒకదాన్నే కేర్ చేస్తా, టైంని. సెట్లోకి పోయినా టైంకి సెట్కి పోయినావు అనుకో, డైరెక్టర్ గారికి ఏం కావాలి ఆయన చెప్తారు. రఘు ఇది ఇట్లా చేయరాగు, ఈ డైలాగ్ ఇట్లా చెప్పు, యాక్టింగ్ ఇది నాకు ఇలా కావాలంటాడు. ఆయనకు నచ్చినట్టే మనం చేయాలి. మనం చేసినాక ఆయన కట్ ఓకే అన్నాడు అనుకో, ఫిక్స్ ఆయనకు నచ్చింది, కథం, ఇక వేరే ముచ్చట్లేదు. లేదు సార్ నేను వెరైటీగా చేస్తా అమ్మా అనాల్సిందే, అమ్మా అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఎప్పుడైనా అనిపించిందా, అయ్యో మంచి జాబ్ అంటే మీరు ఎవరితో మాట్లాడలేరు, ఎవరికి చెప్పలేరు, కానీ మళ్ళీ పోవాలి నేను కానీ నా జాబ్ ఉంది కదా? ఇంకా చెప్పాలంటే లేదనే చెప్పాలి, కానీ ఉంది కూడా. అదేంది ఎప్పుడైతే అదృశ్యం అయిపోయినాక సినిమా జీవితం అనుకొని జాబ్ ఇచ్చేసి అన్నీ వదిలేసి చేస్తున్నాను, ఆ టైంలో వచ్చిన డిస్టర్బెన్స్ అయింది. ఫ్రెండ్ మోసం చేసిండు. సో అతను సడన్గా రఘు ఇది అయిపోయాడు కదా, మనం ఓన్ చేసేసుకుంటే మనకు బాగా బెనిఫిట్ కదా అని ఏదో చిన్న కకృతి పడ్డాడు. అప్పుడు ఒక 6 నెలలు టెన్షన్ పడినా. అరే మంచి లైఫ్ ఉన్న పిల్లలకి, వైఫ్కి, కుటుంబానికి నేను అన్యాయం చేసినానేమో, వాళ్ళకి ఏ కష్టం తెలియకుండా ఉన్నది, సడన్గా నేను ఇబ్బంది పడుతున్నా, ఒకేసారి వీళ్ళకి ఇబ్బందులు పెట్టాను, నా ఇంట్రెస్ట్లకు వాళ్ళని ట్రబుల్ చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ నాకు ఒక 5-6 నెలలు ఏర్పడింది. 5-6 నెలలు. అప్పుడు బాగా డిస్టర్బ్ అయినా. లాస్ట్లో నా బర్త్డే ఉండే, నా బర్త్డేకి జనరల్గా నేను టెంపుల్కి వెళ్తా, తిరుపతి ఎక్కువ వెళ్తుంటా. తిరుపతి వెళ్ళాను ఫ్యామిలీతో, పిల్లల్ని తీసుకొని. తిరుపతి నుంచి రిటర్న్ రాగా హైదరాబాద్లో దిగిన, పండుకున్నా. 11 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. నిజంగా నాకు అక్కడ 10,000 ఇస్తాడా, 5,000 ఇస్తాడా, 1,000 ఇస్తాడా, 1,00,000 ఇస్తాడా కూడా తెలియదు. ఒక 15 రోజులు డేట్లు కావాలి అని చెప్పి ఇంత పైసలు ఇచ్చాడు. ఫస్ట్ టైం అంతగానే ఎక్కువనే పైసలు చూసిన దునియాలో. ఇంట్లో చూసినా మస్తు పైసలు చూసిన, నేను కోట్లకే చూసిన, అంతే కుళ్ళ మాట చెప్తాను, కోట్లకే చూసిన. అసంటిది ఆ చేతిలో ఉన్న పైసలు చూడంగానే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కార్లో కూర్చొని కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నా. అప్పుడు డిసైడ్ అయినా, ఏమైనా కానీ ఈ రోజుకించి ఎంత కష్టం వచ్చినా భరిద్దాము, వాళ్ళకి కష్టం రాకుండా చేయాలి, దానికి నేను తప్పు చేయొద్దు. అంటే అది తప్పు చేసి ఓలే, నేను తప్పు చేసి నమ్మకం. మోసం ఎప్పుడైనా జరిగేది ఎప్పుడు నమ్మినోడితోనే జరుగుతుంది. ఈ సినిమా అనేది ప్రపంచానికి రఘు కారు మంచి అని తెలిసింది, పలానోడు అని. ఏదో నా పేరు ఎదురుపడితే రగ్గారు అని పలకరిస్తున్నారు, తెలియని వాళ్ళు కూడా. ఇక అది ఎట్లుంటది, ఎప్పుడు ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఏరా బాగున్నావా అని అడిగేటోళ్ళు, ఏం బాబు బాగున్నావా అని రైల్వే స్టేషన్ల, ఎయిర్పోర్ట్ల, బస్ స్టాండ్ల పెద్ద పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు వాళ్ళు అడుగుతుంటే అదొక తెలియని కిక్క, అది కిక్కే అన్నమాట. ఎవరికన్నా లీనియన్స్ ఇచ్చి తప్పు పని చేసిన అనిపించిందా? ఇప్పుడు నీకు లీనియన్స్ ఇచ్చిన, ఏదో ఎదురుగా కూర్చున్నావు, నాకు క్వశ్చన్ లేదు, ఏడోకి వెళ్ళి వచ్చినా చెప్పు, నేనేమన్నా వచ్చినా, నేనేమన్నా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, ఆగానే ఏమన్నావు నువ్వు? ఇక రగాన్ని వచ్చిండు, ఎట్లా మాట్లాడుతాడు, రగాన్ని వచ్చిండు అంటే లీనియన్స్ తీసుకునే కదా అన్నది అన్నాని. ఓ అమ్మో, అన్న అంటే లీనియన్సా? ఇక ఇది మంచిగానే ఉన్నది కథ. పో ఏమన్నా రఘు సార్ అన్నల్లా, అదేమన్నా కవ్వాలి డైలాగా?
మరి లీనియన్స్ రగన్న అనకుండా రఘుసార్ అనాలా సావిత్రిరా అమ్మాయి నేను ఎట్లాగా చెప్పలేను నా పేరు డైలాగ్ చెప్పు ఎందుకట్లా అంటే మీ ముందు చెప్తావా చెప్పు నేనేమన్నా తోపా తురుమ్ సైజులోనా ఏ మరి ఎందుకన్నావు ఏ యాక్టింగ్ అన్న నేను నీకు అన్ని విషయాల్లో పక్కకు పెడితే యాసలో మాత్రం నేను నీకు చెప్తున్నా నిజంగానే ఎందుకు అయ్యో నువ్వు ఎంత జబర్దస్త్ మాట్లాడుతావు నేను బంద్ చేసిన అని చెప్పినా కదా నన్ను అందరూ అంటే కానీ నువ్వు ఇది ఒక్కదాన్ని బంద్ చేయదు ఎప్పుడు బంద్ చేయదు మన ఐడెంటిటీ మనదే అంతే టీవీకి కూడా మస్తు చేసినావు కదా టీవీలో ఒక 1700 ఎపిసోడ్ దాకా చేసి ఉంటా 1700 ఎపిసోడ్ 32 డైలీలు వీక్లీలు సింగిల్ ఎపిసోడ్ ఐ మీన్ అంటే ప్రీమియర్ షోస్ అని వస్తాయి కదా ఒక 2 ఫ్రైడే ప్రీమియర్స్ అని జీ టీవీలో వచ్చేటిది 2.5 hours సీరియల్ ఉంటుంది ఒకటే సినిమా లాగా అన్నట్టు మినీ మూవీస్ లాగా అనమాట అట్లాంటివి జబర్దస్త్ 20 ఎపిసోడ్లు చేసినాక 25 ఎపిసోడ్లు చేసినాక ఆగిపోయినా అంటే నాకు నేను చాలా ఎక్కువ ఆశించిన జబర్దస్త్ నుంచి మేబీ అది రాంగ్ అయి ఉండొచ్చు నేను అనుకున్నాను నేను షోకేస్ చేసుకోవడానికి నా టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి రఘుకి నేను ఒక సీను 2 సీన్లు చేస్తుంటా ఫుల్ లెంత్లు చేస్తుంటా అన్నీ చేస్తుంటా రఘులో డిఫరెంట్ వేరియేషన్ని వాడుకోవచ్చు అని చెప్పి తెలియడానికి ఎదుటోళ్ళకి నేను ఏం చేయగలనో తెలియాలి కదా అని చెప్పి ఏదో ట్రై చేశా జబర్దస్త్లో షో చేసుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్టేజ్ మీద చేస్తాము అది చూసి ఎవరన్నా ఇంప్రెస్ అయ్యి ఇంకా మంచి వేషాలు ఇస్తారేమో అని అనుకున్నా కానీ దట్ డజంట్ హెల్ప్ మీ అనమాట నాకు అసలు ఒక్క డైలాగు కాదు కదా ఒక షార్ట్ కూడా పెరగలే జబర్దస్త్ వలన అదేందన్నా కానీ నువ్వు లేడీ గెటప్ వేస్తే ఎంత బాగున్నావు కొన్ని మంచి మంచి చాలా మంచి 20 ఎపిసోడ్లో ఒక 10 వరకన్నా మంచి స్కిట్లు ఉంటాయి అవేం హెల్ప్ కాలేవట ఏం హెల్ప్ కాలే అయ్యో ఇంకోటే అన్నారు అరే నువ్వు అక్కడికి వెళ్ళి రోజుకి ఒక గెటప్ వేసి చేస్తే రేపు సినిమాలలో రాసినప్పుడు కొత్త గేమ్ చూపిస్తాం రఘుని అరే రఘుకి లేడీ వేషం వేద్దాం అంటే అరే మొన్న జబర్దస్త్ లేచిండు అన్న అట్లనే ఉంటదేమో అని చెప్పేసి ఇక అది వద్దు ప్లస్ ప్రెషర్ పెరిగిపోయింది సినిమాలు ఎక్కువ చేస్తుంటా కదా దాంతో దానికి దీనికి టైం సరిపించడం సరిపోతలేదు ఇట్లా అది పైసల గురించి ఆలోచించుకుంటే పైసలు వస్తాయి మస్తు పైసలు వస్తాయి పైసల గురించి ఆలోచించుకుంటే కెరియర్ ఎప్పటికైనా ఇదే కదా లైఫ్ టార్గెటే సినిమా మళ్ళీ ఎందుకు సినిమాలకి వెనకకు పోయి నాకు ఉపయోగపడింది ఎందుకు అని చెప్పేసి అనుకొని రాత్రి అనుకున్నా మళ్ళీ అంతే నేను వద్దనుకుంటే కథం నేను ఒకళ్ళని అడగాను ఒకరితో చెప్పించుకోను అంటే జబర్దస్త్ మస్తు మందికి హెల్ప్ అయిపోయింది ఇప్పుడు అందరు బిజీ ఉన్నారు అని అంటారు కానీ అన్నను వాడుకోలేకనా లేకపోతే అలా ఏం లేదు నేను సినిమాలో నాకుండే రికగ్నిషన్ నాకు ఉంది ముందు నుంచి అదే ఉంది నాకు ఏది ఉందో నా మొట్టమొదటి సినిమాతోనే ఆది సినిమాతోనే నాకు గుర్తింపు వచ్చింది నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను ఆ తర్వాత మధ్యలో చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు నేను చేసినాయి అవన్నీ ఒక్కొక్కటి ఎత్తుకుంటూ వస్తా ఉన్నాయి అదుర్సు ఇంకొంచెం ఎత్తింది రేసు గుర్రం ఇంకొంచెం ఎత్తింది మహాత్మా చాలా సినిమాలు ఉన్నాయి డాన్ సీను ఇవన్నీ ఏ సినిమాకి ఆ సినిమా ప్రత్యేకంగా నాకంటూ ఒక పొజిషన్ ఇస్తా ఉన్నాయి మొన్న ఈ మధ్య ఇలా జనవరిలో రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు ఈ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా అన్నిట్లో మంచి పేరు వచ్చింది కానీ హైదరాబాద్ లాంగ్వేజ్ కాదు ఇంకా కొన్ని రకాల లాంగ్వేజ్లు కూడా యాసలు లాంగ్వేజ్లు కాదు యాసలు మాట్లాడతారు కదా నేర్చుకున్నారా లేకపోతే సిచ్యువేషన్స్ నేర్పిస్తాయి ఇప్పుడు సినిమాలో ఒకటే యాసను పట్టుకొని నేను ఎన్ని రోజులు చేయగలుగుతాను మొనాటని అయిపోతుంది బేసిక్గా తెలంగాణలో ఉన్న అందము తెలంగాణ యాసలో ఉన్న అందము కొన్ని పదాలు చాలా మందికి అర్థం కావు తెలంగాణలోనే కొంతమందికి అర్థం కావు కానీ దాని సౌండ్ గొప్పగా ఉంటుంది ఏమ్రా ఐవత్ అరే చిన్న పూర్వడ్రా ఐవత్ తిన్నాడు చాలా మంది నన్ను అరే ఐవత్ అయిందనా ఐవత్ అంటే ఏమున్నది బెదిరిపోవడం భయపడిండు బెదిరిండ్రా అని అంటారు అట్లా అది చాలా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎస్పెషల్లీ కొన్ని రీజన్స్లో వేరే ఉంటాయి అయినా కూడా ఇప్పుడు మన అదే ఆదిలాబాద్కి వస్తే ఏమన్నా వచ్చినావా ఏడంగా వచ్చినావు అది చూసినా సో నిజామాబాద్కి వెళ్ళి వస్తే ఒకటి ఉంటుంది మళ్ళీ మహబూబ్నగర్ పాలమూరుకి వెళ్తే ఇంకొక తీరు ఉంటుంది ఏడంగా ఉన్నారన్నా ఎక్కడున్నారు అనేదాన్ని సో ఇవన్నీ ఏంటంటే నేను బేసిక్గా ట్రావెలర్ని ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ ట్రావెల్ నేను నా కార్ వేసుకొని కార్లో ట్రావెల్ చేయాలి 250 కిలోమీటర్ల వరకు నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను ఖాళీ దొరికితే కార్ వేసుకొని అట్లా ఊర్ల పంటి స్ట్రీట్ల మీద ఆ ఊర్లలో గుడిసెల టిఫిన్లు అన్నము అట్లా తినుడు అవి బాగా ఇష్టం నాకు ఇప్పటికి ఎప్పుడు అడిపోయినా కూడా రోడ్ల పంటి తిరుక్కుంటూ అక్కడ ఏది దొరికితే లోకల్ ఏది దొరికితే పాము దొరికినా బలి దొరికినా తినేస్తాను అట్లేం లేదు మజా చేస్తా బాగా సో అట్లా తిరుగుతూ అలవాటు ఈ సినిమాల్లోకి వచ్చినాక ఇప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కొత్త స్లాంగ్ మాట్లాడకపోతే నీ మనుగడ లేదు
మరి ఇండస్ట్రీకి రాకన్నా ముందే మీకు వినాయక్ గారు, సురేందర్ రెడ్డి గారు తెలుసు బాగా. ఇప్పటికి మీ రిలేషన్ ఎట్లా ఉంది? బాగుంది, వెరీ హ్యాపీ. ఈ రోజు కూడా వాళ్ళు లేకపోతే నేను లేను, గుర్తు పెట్టుకోండి. మీరేమని పిలుచుకుంటారు? సార్ అంటారా, డైరెక్టర్ సార్ అంటారా? అది ఎందుకులేండి, ఇప్పుడు వినయ్ గారు ఉన్నారు అన్నానే మాట్లాడతాను. ఎప్పుడైతే నేను సినిమా చేస్తున్నారో కానీ రఘు ఆ రోజు నీతో ఒక క్యారెక్టర్ చేపిస్తా అన్నారు. 2001లో ఫోన్ ఇట్లా అదే వినయ్ ఫోన్ చేశాడు, నీకు కోసం ఒక క్యారెక్టర్ అనుకున్నాడంట, ఆఫీస్కి వెళ్దాం పదా అని చెప్పి సూరి ఫోన్ చేశాడు. సో వెళ్ళగానే వినయ్ గారు లోపల వచ్చారు, బయటికి చూడంగానే ఇక ఎట్లున్నావు ఏంటన్నా ఇక మధ్యలో 2 సంవత్సరాలకు మళ్ళీ కెరియర్, ఎవరి కెరియర్లో వాళ్ళు. సో సరే అని చెప్పి ఇమ్మీడియట్గా చెప్పారు, డ్రెస్ అని చెప్పారు. నేను వినయ్ గారు డైరెక్టర్ అనుకోలేదు, నాకు తెలీదు ఆ కాన్సెప్ట్, హైరార్కీ ఎలా ఉంటుంది ఏముంటుంది తెలీదు. సో తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత అసలు డైరెక్టర్ అంటే ఏం చేస్తారో కూడా తెలియదు, బేసిక్గా ఓపెన్గా చెప్పాలంటే. నాకు యాక్షన్ చెప్తారు డైరెక్టర్ అనేది కూడా నాకు తెలియదు అప్పటికి. నేను ఎప్పుడు వెళ్ళలేదు సినిమా కల్చర్లోకి, సినిమాలు చూడడం తప్పితే. సో నేను వచ్చి సీన్ చెప్పేసి వెళ్ళి చేశాను. ఓకే, వాళ్ళు నాకేం తెలియదు, ఏం చేశానో కూడా నాకు తెలియదు, ఏబిసిడి తెలియదు నాకు, చెప్పించారు. అలా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా మంచి పేరు వచ్చింది, చాలామంది పలకరిస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది నాకు. డైరెక్టర్ గారు సురేందర్ గారు ఉన్నారు అన్నానే మాట్లాడతాను. అంటే సురేందర్ గారిని మటుకు కొంచెం పర్సనల్, కొంచెం బాగా ఎక్కువ చనువుతాను, మాట్లాడతాను, మామ అని పిలుస్తాను. ఫస్ట్ సినిమా వినాయక్ గారితోని అది. అవును. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదుర్స్ వినాయక్ గారు. అప్పుడు ఒక ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక బెర్త్ సెట్ చేసింది ఇండస్ట్రీ. ఇప్పటికి మిమ్మల్ని అదుర్స్ రఘు అని పిలుస్తారు, రోలర్ రఘు అని పిలుస్తారు. మీ పేరు ఎక్కువ పిలుస్తారు. అదే కారు మంచి తీసేసి ఇట్లా మీ పేరు ముందే యాడ్ అవుతుంది. ఏమనిపిస్తుంది అప్పుడు? నాకు వినయ్ ఒకరోజు స్టేజ్ మీద మాట అంటేనే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక క్రియేటర్కి వచ్చే ఆనందము నాకన్నా ఎక్కువ ఆయనకు ఉంటుంది. ఇప్పుడు నాకు ఆనందం డెఫినెట్లీ ఇచ్చిన ఆనందాన్ని అనుభవిస్తున్నా ఈరోజు. నేను ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ 6 years నుంచి నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది 110% వినాయక్, సురేందర్ రెడ్డి గారి భిక్షే అని చెప్పి వేరే వాళ్ళు వేరే సినిమాల్లో చేసిన డైరెక్టర్లు కాదని కాదు, వాళ్ళే వీళ్ళే వాళ్ళనేది నాకు ప్లాట్ఫామ్ ఇస్తేనే ట్రైన్ ఆగిద్ది. సో మధ్యలో మళ్ళీ నాకు ఎప్పుడు ఇలా తగ్గుతుంది అన్నప్పుడు వినయ్ అన్న సినిమాలోనో సురేందర్ అన్న సినిమాలోనో మళ్ళీ ఒక బూస్ట్ అలా. అదే 2014లో రేస్ గుర్రంతో టక్ 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 తర్వాత లౌక్యము. క్యారెక్టర్ అన్న ఒక క్యారెక్టర్ అని అడిగేంత లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక్క సురేందర్ దగ్గర. అంటే సురేంద్ర రెడ్డి ఇదేంటంటే ఇట్స్ మై పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ. డైరెక్టర్ కన్నా నాకు ఫ్యామిలీగా ఎక్కువ దగ్గర వెళ్ళి ఏంది మామ టూ మచ్ ఇది సినిమాలో లేకుండానే అయిపోతుంది అని సినిమా. ఇప్పటివరకు ఆయన అన్ని సినిమాలు చేసిన, ప్రతి సినిమాలో చేసిన, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేసిన కాడికి ఇంతంత పేరు, మంచి పేర్లు వచ్చినాయి నాకు. కిక్లా కూడా జిల్ జిల్ జిగాజి కానీ మంచి పేరు వచ్చింది. అతనొక్కళ్ళ ఇది కానీ మళ్ళా ఊసరవెల్లిలో బీభత్సం, ఊసరవెల్లిలో చాలా పెద్ద పేరు వచ్చింది. కానీ అది నా కెరియర్లో ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేదు, చాలా ఎక్కువ తీసుకెళ్తుంది అనుకున్నది. ఐ లవ్ మై ఎవర్ ఇన్ మై లైఫ్ టైమ్, చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది, చాలా బాగుంటుంది. తర్వాత రేస్ గుర్రం, తర్వాత కిక్ 2, ఇప్పుడు ఒకటే ధృవ ఏం తెలియట్లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నా. రామ్ చరణ్ గారి సినిమాలో ఇప్పుడు మిస్ అయిపోతానని టెన్షన్ ఒకటి, మిస్ కావద్దని ఎక్కువ. చూడండి పాపం ఎవరి దగ్గర చనువు లేదట, మీ ఒక్కళ్ళ దగ్గరనే ఉందట, ఎట్లా బాధపడుతున్నారు చూడండి. చూడండి ఇంకా సగం సినిమా షూటింగ్ ఉంది కదా, చెప్పిన చూస్తారు ఇక. నువ్వు చెప్పినావా? ఓ మై గాడ్, సురేందర్ రెడ్డి కూడా నా లైఫ్లో లేడనమాట. అయ్యో, మీ లైఫ్ మీకే అంతే కదా. నన్ను ఆయన నుంచి కూడా దూరం చేస్తున్నావు నువ్వు రికమెండేషన్ చేపిస్తున్నావు నాతో అని చెప్పి దూరం అయితే నాకు కాకుండా సార్ ఆయన చెప్తేనే నాకు తెలిసింది కదా, అయినా అలాగ తెలియదా మనం మాట్లాడుకున్నాడు. కానీ చిరంజీవి గారు 150 సినిమా జరుగుతుంది. అవును, వినాయక్ గారు వినాయన డైరెక్టర్. ఎందుకు ఆశ ఎక్కడో వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, 100% వస్తుంది. నేను నమ్ముతున్నా వస్తుంది. గ్యాప్ వచ్చింది సినిమాలో రఘు గారు, వినాయన సినిమాలో గ్యాప్ వచ్చింది, డెఫినెట్గా వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. డెఫినెట్గా నా నమ్మకం మిస్ కాదు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు ఇక్కడ ఇండస్ట్రీలో లేనంత మన దగ్గర ఉన్నారు, బాగా కాంపిటీషన్ అనిపిస్తుంది. ఇంతమంది ఉన్న కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లుక్ అట్ తమిళ్ ఎప్పుడు ఉంటే 2 ఉండేవాళ్ళు, ఎప్పుడు 2 రన్ చేస్తారు, ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకో 2 కొత్తగా వస్తారు. హిందీలో కూడా ఎప్పుడు ఒకలే పాపులర్, జానీ లివర్ తర్వాత రాజ్పాల్ యాదవ్, అలా
కన్నడలో అలాగే 2-3 కానీ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక్కటి నిజంగా చాలా గొప్ప ఇండస్ట్రీ. 100 మంది కమెడియన్లు ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీలో నేను ఒక భాగస్వామిని అవ్వడం, నేను ముందుకు నడవడం, నెలకి సంవత్సరానికి 20 సినిమాలు మినిమంగా చేస్తున్నా. నిజంగా ఆ కళమ్మ తల్లికి నిజంగా రుణపడి ఉంటా. సినిమాలకు రాకముందే పెళ్ళైంది అనుకుంటా. నాకు సినిమాలు రాకముందే పెళ్ళి అయిపోయిందా? 2 పాపలు. ఇద్దరు పాపలు బంగారు తెలుగు. 2 HPS లో చదువుతారు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ఒకటి ఝాన్సీ స్వాప్నిక. వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? చిన్నది నా లెక్కనే, ఏనాడు బట్ వాజ్ హర్ట్ అంటది. పెద్దది అసలు సైలెంట్ కిల్లర్, ఖాళీ సూపులే. మీరు ఎక్స్ప్రెషన్ మీకు తెలుసు కాబట్టి ఆమె ఏమనుకుంటుందో మీకు తెలిసిపోతుంది. చిన్నవినైతే ఇక చిన్న రౌడీ షీటరే. ఎన్టీఆర్ గారికి మీరు మంచి ఫ్రెండ్ అని అందరికీ తెలుసు. ఏదన్నా మంచి మెమొరీ ఆయనతో అంటే? చాలా, ఆయనతో కలిసిన ప్రతి మూమెంట్ మెమరీనే, అట్లా ఏం లేదు. నాకు బాగా ఇష్టం, అన్డౌటెడ్లీ బాగా ఇష్టం. ఇంకా ఏమేం క్యారెక్టర్స్ చేస్తారు మేము? ఇంకా ఎట్లా రఘుని చూడగలుగుతాం? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు నా థియేటర్లో స్క్రీన్ మీద నేను కనిపించగానే జనాల్లో వస్తున్న రెస్పాన్స్ నాకు రోజు రోజుకి బాధ్యతను పెంచుతుంది. అంటే నేను వాళ్ళ కోసం ఇంకా 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 ఏదో చేయడానికి ఖచ్చితంగా డెఫినెట్గా నాకు వస్తున్న క్యారెక్టర్లు కానివ్వండి అన్ని కానీ చాలా బాగున్నాయి. నా లైఫ్ టైం డ్రీమ్ నేనున్న ప్లేస్లో టాప్లోకి రావాలి, టాప్లో ఉన్న 10 మందిలో ఉండాలి. పిల్లలతో సినిమాలకు పోతుంటారా? పోతుంటా. మన అంటే అన్ని సినిమాలు చూస్తారా లేకపోతే ఎట్లా? ఇప్పుడు సినిమాకి రాకన్నా ముందు సినిమా గురించి మీకేముంటుండే? అంతే, దోస్తులతో పోయి అంతే మస్తీ చేసేది, పార్టీలు చేసుకునేదా? చేసుకుంటారు. ఇప్పుడు ఏమో మనుషులం కదా, ఏమో అంటున్నా. ఇప్పుడు కూడా చేసుకుంటా. అంటే ఏమన్నా తప్పే, మనం పార్టీ చేసుకుంటే తప్ప? కాదు కానీ అంటే పాత దోస్తులను విలువకపోతే తప్పు. పాత దోస్తులు అంటే అందరు ఉంటారుగా, కొందరు అదే మన ఎవరో ఒక్కడిద్దరు ఉంటారు. ఆ ఒక్కడిద్దరిని ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటే పక్క పెడతావు. ఇంత మొత్తం కెరియర్ లో బాగా బాధపడిందంటే నేనా? అసలు ఏలేమంటారా? ఏముంటాయి బాధ? ఇప్పుడు బాధపడకుండా ఎక్కడ ఉంటాము? ఎక్కడో దగ్గర ఉంటాము. అరే కొన్ని ఉంటాయి కదా భయ్, ఇది అబ్బా ఎందుకు జరిగింది ఇది ఎందుకు? చూసేటోళ్ళు అందరూ రఘు ఆనందంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు ఎప్పుడు అనుకుంటారు. అంతే ఉండని ఎందుకు మళ్ళీ బాధలు పెట్టి మన బాధపడ్డామని చెప్పి వాళ్ళకి బాధలు చెప్పుకోవడం అవసరమా? వాళ్ళు మనం ఎప్పుడు ఆనందంగా చూడాలి, వాళ్ళు ఎప్పుడు చూడంగానే నవ్వుకోవాలి. సరే బాధలు చెప్పాను, బాగా సంతోషపడిందన్న చెప్పు కదా, వాళ్ళన్న సంతోషం. నేను చూసి నీ ముందు కూర్చొని అన్నాన్ని పిలిపించుకున్నందుకు కొత్తశైలి వచ్చిందని చెప్పి ఆనందంలో ఉన్నా. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఇప్పుడు మై డాటర్ ఫస్ట్ డెలివరీ, పెద్ద బాబు. మేము మీ ఫేస్బుక్లో కూడా చూస్తుంటాం, పిల్లల్ని మీరు ఎట్లా చూడాలనుకుంటారో అట్లా ప్రతిదాన్ని షేర్ చేస్తారు, ప్రతిదాన్ని ఫోటో పెడతారు. ఈ సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కువగానే ఉంటారా? బాగా. అందుకే 2 ఫోన్లు వాడుతున్నారు. 2 ఫోన్లు రగన్నకి ఏదైనా ఎక్కనే, బంగారం ఎక్కనే, కోపం ఎక్కనే, అన్ని ఎక్కనే 2 ఫోన్లు. అది ఏం చెప్పాలో తెలియ కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ అన్న. వినాయక్ గారి 150వ సినిమా, చిరంజీవి గారి 150 సినిమాలో రగన్ ఉంటుండు. సురేందర్ రెడ్డి గారు అన్న చెప్పింది కదా చూసుకోండి, ఆ 2 సినిమాలలో మీరు ఉండాలా, మీకు మంచి ఇంకా మైలేజ్ ఇచ్చే క్యారెక్టర్ ఇవ్వాలని కొడతావా? ఏంది నీ నోట్ల చక్కెర పోయా తిట్టినా అనుకున్నావు కదా? ఏ చక్కెర ప్లేస్ లో నేను వేరేది వాడతా. అదే తెలుసు, నీ నోట్ల మన్ను నన్ను అంటున్నావు. ఇప్పుడు నేను ఈ సినిమా చూడు మస్తు వస్తాయి ఇట్లాంటివి. చూసాడు కదా, తెలంగాణ యాసలేమో కానీ అన్ని నేర్పించండి కదా. నేను మళ్ళీ వచ్చేవారు మళ్ళీ ఒక గెస్ట్తో కలుస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉంటుంది V6ని.